ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రియాక్ట్ అయ్యారు కాపు నేత హరిరామ జోగయ్య. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, కాపు రిజర్వేషన్ కోసం తాను ఆమరణ దీక్ష చేశాను. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష విరమింపజేశారని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై గత టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్లలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5% ఇవ్వాలనేది ఆయన కోరిక. గత వైసీపీ హయాంలో కాపు నిరుద్యోగ యువత నష్టపోయిందని కూడా చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన మెగా డిఎస్సిలో కాపు నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని కూడా పేర్కొన్నారు. ఇటు కేంద్రం, అటు ఏపీ ప్రభుత్వాల ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని, 90% కాపులు బలపరచడం వల్లే కూటమి ప్రభుత్వం వచ్చిందన్నది ఆయన మాట. ఆందోళనకు అవకాశం ఇవ్వకుండా రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య. కూటమి సర్కారు వచ్చి మొదటి నెలలో హరిరామ జోగయ్య రిజర్వేషన్లపై ప్రభుత్వానికి లేఖ రాయడం ఇది రెండోసారిగా మనం చెప్పుకోవచ్చు.